తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఓట్ల లెక్కింపు కోసం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ ని లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓట్లను లెక్కించేందుకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 186 మంది సిబ్బంది కౌంటింగ్ డ్యూటీలో పాల్గొంటున్నారు. కౌంటింగ్ హాల్లో ప్రత్యేకంగా ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మైక్రో అబ్జర్వర్ అధికారులు కూడా కౌంటింగ్ ను పర్యవేక్షించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఓట్ల లెక్కింపు కోసం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. మా ప్రతినిధి చారి యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓట్ల లెక్కింపు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. చారి. రైట్, ఈ రోజు హాట్ టాపిక్, అందరూ అటెన్షన్ గా ఉండేటువంటి ఫలితం కోసం ఎదురు చూసినటువంటి డేగా చూడొచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారు, గెలిపిస్తే ఎంత మెజార్టీతో గెలిపించబోతున్నారు, ఇలాంటి అంశం చుట్టే చర్చ జరుగుతుంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ 3 పార్టీలు పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి కసితో పనిచేసింది. ఇక ప్రతిపక్షం కూడా తన సిట్టింగ్ సీట్ ని సంపాదించుకోవాలి, తిరిగి తన సీటును తాను తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేసింది. మొత్తానికి రాజకీయ పరమైనటువంటి చర్చ అంతా కూడా జూబ్లీహిల్స్ లో ఎవరు విజేతగా నిలవబోతున్నారు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఘట్టం మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం యూసఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాం. ఈ స్టేడియంలో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో ప్రధానంగా మొదట పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు, అలా తర్వాత పూర్తి స్థాయిలో ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికీ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లంతా కూడా లోపలికి వెళ్తున్నారు, కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్తున్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం బయట, కౌంటింగ్ కేంద్రం లోపట, కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేటువంటి ప్రాంతాలన్నిటి చోట కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారి సంఖ్య, పోలింగ్ సరళికి సంబంధించినటువంటి విషయాల్లోకి వెళ్తే 4,01,000 పైచిలకు ఓట్లున్నాయి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో. కానీ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వాళ్ళు 1,94,000 మంది. అయితే 48.4% మాత్రమే పోలింగ్ జరిగింది. కాబట్టి ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా చాలా ఈజీగా, తొందరగా ముగిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం లోపల కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అందించడానికి కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా బయటికి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను గనక మనం పరిశీలిస్తే మొత్తం 10 రౌండ్లకు సంబంధించి కౌంటింగ్ ఉంటుంది. ఒక్కొక్క రౌండ్ లో 42 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ కి కౌంటింగ్ సంబంధించి 25 నుంచి 30 నిమిషాల వరకు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొదటి రౌండ్ షేక్పేటకు సంబంధించినటువంటి డివిజన్ కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది. షేక్పేట డివిజన్ తో ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఆ షేక్పేటలో ఎవరు లీడ్ లో ఉంటారు, ఆ షేక్పేటలో ఎవరికి జనం పట్టం కట్టారు, ఆ షేక్పేట డివిజన్ తర్వాత ఏ డివిజన్ వస్తుంది, లాస్ట్ కి ఏ డివిజన్ వస్తుంది, ఇలా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియలో ప్రతిదీ కూడా చాలా ఆసక్తికరంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. షేక్పేట సంబంధించినటువంటి
ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు అనేటువంటి అంశానికి కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తం ఉన్నటువంటి 7 డివిజన్లలో డివిజన్ల వారీగా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పార్టీ ఏజెంట్లు, అక్కడ పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఈక్వేషన్స్ ని ఇప్పటికే చర్చించారు. ఏ డివిజన్ లో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయనేటువంటి చర్చ కూడా ఇప్పటికే పార్టీలు అంచనాలు వేసుకున్నాయి. అయితే పార్టీల అంచనాలు ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయనేటువంటి అంశం ఒక ఎత్తు అయితే, ఈ రోజు నేరుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునే ఓట్ల రూపంలో ప్రకటించబోతున్నారు. కాబట్టి 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలైనటువంటి వెంటనే షేక్పేట డివిజన్ కు సంబంధించినటువంటి బూత్ల వారీగా కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా కౌంటింగ్ టేబుల్ మీదకి వస్తాయి. ఆ తర్వాత అన్ని టేబుల్స్ కి సంబంధించి 42 టేబుల్స్ కి సంబంధించినటువంటి లెక్క తీసుకున్న తర్వాత మొదటి రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాన్ని అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించబోతున్నారు. ఇలా 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఫలితాలని అధికారికంగా ప్రకటించవచ్చు. రాజకీయ పార్టీలే కాదు, ప్రజల అటెన్షన్ కూడా ఇవాళ ఏ పార్టీని గెలిపించబోతున్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఆసక్తి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ఆచారి 10 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. 10వ రౌండ్ ఫలితం ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది? సుమారు జస్ట్ ఒక్కొక్క రౌండ్ కు 20-25 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి గంటకి 2 రౌండ్ల చొప్పున ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగియబోతుంది. 10 రౌండ్లు కాబట్టి సుమారు మనకున్నటువంటి అంచనా ప్రకారం 12-1 గంట వరకు కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈవీఎంలే కాబట్టి పెద్దగా వచ్చేటువంటి సమస్యలు ఉండవు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించినా కూడా దానికి సంబంధించి ఈజీ 5-10 నిమిషాల్లోనే సెటిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 11 గంటల వరకు మనకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలేచారి, అంటే జరిగేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే అయినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఉత్కంఠ రేపుతున్న బై ఎలక్షన్ అని చెప్పాలి ఇది. సో ఓవరాల్ గా పార్టీలు ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఒకంత క్యూరియాసిటీ ఉంది, ఎవరు గెలవబోతున్నారు అనే క్యూరియాసిటీ అయితే ప్రతి ఒక్కరిలోనే ఉందని చెప్పాలి చారి. రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల ఉత్కంఠ ఎలా ఉంటుంది అనేటువంటి అంశానిపైన ఇప్పటికే కొంత క్లారిటీ ఉంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ సీటును గెలిచి తమ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ప్రజల ఆమోదం ఉందనేటువంటి తెలిపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. దీంట్లో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని డివిజన్ల వారీగా కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ప్రతిపక్ష పార్టీ తన సిట్టింగ్ కు సంబంధించినటువంటి ఆ సీటును గెలిచి నిలబడాలి. అలాగే అధికార పార్టీకి ఈ ఎన్నికల ద్వారానే డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అనేటువంటి చెప్పేటువంటి ఆ అంశం మీదనే ఎక్కువ బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేసింది. అయితే ప్రస్తుతం రాజకీయ పార్టీల అంచనాలు ఎలా ఉన్నా కూడా బెట్టింగ్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.